హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఈ వీడియోలో ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ డిజైన్ స్టిచ్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ 2 mm షుగర్ బీడ్స్, 4 mm బంచ్ బీడ్స్, డ్రాప్ షేప్ కుందన్స్, రౌండ్ కుందన్స్, స్టోన్ చైన్, జరీ థ్రెడ్, కాటన్ థ్రెడ్, ఆరీ థ్రెడ్ నీడిల్, ఆరీ బీడ్స్ నీడిల్, ఫ్యాబ్రిక్ గ్లూ, పైపింగ్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్స్ ఇవి కావాల్సిన మెటీరియల్స్. సో ఫస్ట్ జరీ థ్రెడ్తో ఒక లైన్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. థ్రెడ్ వర్క్ చేసుకోవడానికి ఆరీ థ్రెడ్ నీడిల్ లేదా తులిప్ 14 mm నీడిల్ యూస్ చేసుకోవాలి. ఈ విధంగా జరీ థ్రెడ్తో ఒక లైన్ చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్కి ఇంకొక లైన్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. 2 times చైన్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఒకటి ఫార్వర్డ్ డైరెక్షన్, ఒకటి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వేసుకోవాలి. నెక్స్ట్ పైపింగ్ థ్రెడ్ తీసుకుని ఈ పైపింగ్ థ్రెడ్ మీద క్రాస్గా కాటన్ థ్రెడ్తో జిగ్ జాగ్ స్టిచ్ వేస్తున్నాను. ఇలా పైపింగ్ థ్రెడ్ స్టిచ్ చేసేసుకుని దీనిపైన మనము ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకుంటాము. డబల్ కలర్ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ డబల్ కలర్ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవడానికి 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. సో మీరు 1 ఇంచ్కి 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వరకు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో నేను ఇక్కడ 2 కలర్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్క కలర్ 1.5 ఇంచ్ వరకు వేసుకుంటున్నాను. ఫస్ట్ సిల్క్ థ్రెడ్తో మనము క్రాస్గా లోడ్ స్టిచ్ వేసుకోవాలి. అంటే తెలుసు కదా, లోడ్ స్టిచ్ ఒక లాంగ్ చైన్, ఒక స్మాల్ చైన్ ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలన్నమాట. పైకి వెళ్ళేటప్పుడు ఒక లాంగ్ చైన్, దానిపైన ఒక స్మాల్ చైన్, కిందకి వచ్చేటప్పుడు ఒక లాంగ్ చైన్, కింద ఒక స్మాల్ చైన్. ఇలా క్రాస్గా మనం పైపింగ్ థ్రెడ్ మీద లోడ్ స్టిచ్ వేసుకుంటే దాన్ని మనము ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అంటాము. ఇలా మీరు సింగిల్ కలర్తో వేసుకోవచ్చు ప్యాడెడ్ లోడ్ స్టిచ్, డబల్ కలర్తో లేదంటే 3 కలర్స్తో కూడా మనము ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. మన శారీలో ఉన్న కలర్స్ని బట్టి మనము ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అనేది 2 లేదా 3 కలర్స్తో వేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక కలర్తో మనము మార్క్ చేసుకున్న దగ్గరికి అయిపోయిన తర్వాత ఆ థ్రెడ్ మనకి అడ్డు రాకుండా కింద దాన్ని కొంచెం దూరంకి 2-3 చైన్స్ వేసుకొని దూరంగా పెట్టుకుంటే మన సెకండ్ థ్రెడ్తో వేసుకునేటప్పుడు ఫస్ట్ థ్రెడ్ అడ్డు రాకుండా ఉంటుంది. సో తర్వాత మనము మార్క్ చేసుకున్నాం కదా, సో మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ సెకండ్ థ్రెడ్తో మళ్ళీ ఈ విధంగా లోడ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా సెకండ్ థ్రెడ్తో మళ్ళీ 1.5 ఇంచ్కి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ని కూడా మళ్ళీ దూరంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ థ్రెడ్ని తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ థ్రెడ్తో మళ్ళీ 1.5 ఇంచ్ వరకు ఇదే విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక లైను షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికి మీరు బీడ్స్ నీడిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే జర్దోజి నీడిల్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టోన్ చైన్ని స్టిచ్ చేసుకోవాలి ఒక లైను. సో ఫస్ట్ లాక్ వేసుకుని స్టోన్ మధ్యలోకి ఒక లాంగ్ చైన్ వేసుకుని దాన్ని వెనక్కి లాగేసుకుని కింద లాక్ వేసుకోవాలి. స్టోన్ పక్కకు ఒక చైను, అక్కడ నుంచి స్టోన్ మధ్యలోకి ఒక చైన్ వేసుకుని దాన్ని వెనక్కి లాక్కుని కింద లాక్ వేసుకోవాలి. మీరు కింద లాక్ వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా డైరెక్ట్గా స్టోన్ పక్కకి చైన్ వేసేసుకోవచ్చు. ఇలా బటన్ హోల్ స్టిచ్తో మనము స్టోన్ చైన్ని స్టిచ్ చేసుకోవాలి. సో ఈ డిజైన్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుందండి. సో బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇట్లానే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది. సో చాలా గ్రాండ్గా వస్తుంది. తప్పకుండా ఈ డిజైన్ని ట్రై చేయండి. ఈ విధంగా స్టోన్ చైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక లైన్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూతో ఇక్కడ రౌండ్ కుందన్స్, డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఈ రౌండ్ కుందన్స్ నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను, మీరు కొంచెం పెద్ద సైజు తీసుకోండి. సిల్క్ థ్రెడ్స్ ఏ కలర్స్ తీసుకుంటున్నారో కుందన్స్ కూడా ఆ కలర్స్ తీసుకోండి. సో ఇప్పుడు డ్రై అయిపోయిన తర్వాత ఈ కుందన్స్ చుట్టూతో, రౌండ్ కుందన్ చుట్టూతో షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. తర్వాత దీని చుట్టూతో మళ్ళీ స్టోన్ చైన్ స్టిచ్ చేస్తున్నాను.
సేమ్ బటన్ హోల్ స్టిచ్తో మళ్ళీ స్టోన్ చైన్ రౌండ్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. సో మనకి ఆ షేపు వరకు సరిపోయినంత వరకు ఉంచుకొని అక్కడ కట్ చేసేసుకొని ఇక్కడ ఫైనల్గా ఎండ్ నాట్ వేసుకోవాలి. సో తర్వాత ఇప్పుడు దీని చుట్టూతా 4 mm బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ షేప్ కుందని చుట్టూతా మళ్ళీ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. దీని చుట్టూతా మళ్ళీ 4 mm బీడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా మీరు రౌండ్ బుట్టీని డ్రాప్ షేప్ బుట్టీని మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ బుట్టీస్ మధ్యలో 4 mm బీడ్స్ స్టిచ్ చేసుకుని దాని చుట్టూతో షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. ఇలానే పైన కూడా బుట్టీస్ మధ్యలో ఈ విధంగా 4 mm బీడ్ దాని చుట్టూతో షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలానే బ్యాక్ నెక్కి అక్కడక్కడ 4 mm బీడ్స్ స్టిచ్ చేసుకుని దాని చుట్టూతో షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ బుట్టీ చుట్టూతా డ్రాప్ బుట్టీ చుట్టూతా జరీ థ్రెడ్తో అవుట్లైన్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఇదే విధంగా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ స్టిచ్ చేసుకుంటే మనకి గ్రాండ్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.